అనంతపురం జిల్లా సార్ మాది రాయదుర్గం తాలూకా బొమ్మలహాల్ మండలం 7 సెంట్లు కొనింటే నా కలెక్టర్ సార్ అర్జీ పెట్టింటే ఎంఆర్ఓ నన్ను బెదిరించి ఒకటి కేసు పెడతానని చెప్పి 3-4 కలెక్టర్ సార్ అర్జీ పెట్టింటే 4 సెంట్లు వచ్చింది సార్. 3 సెంట్లు ఉంది. 3 సెంట్లు లేదు, దావా లేదు సార్. 9 గడలు నా రిజిస్ట్రేషన్ పత్రాల్లో 9 గడలు ఉంది దావాగానే లేదు సార్. దానికి సార్ నేను రాళ్ళు కొట్టమని బతికిన కూడా సార్. నేను నా 5 నెలలు అయింది సార్. అసలు ఊర్లకు కానీ ఫోన్ సార్. పొద్దున్న 6 గంటలకు వస్తే సాయంత్రం 7-8 గంటలకు పోతుంటా సార్. ఫోన్లోనే ఉంటా సార్. సైజు రాయి కొట్టేవాడు సార్. మేము 8 నెలలు అయింది సార్. 8 నెలలు సార్. 8 నెలల నుంచి జరుగుతుంది సార్. ఎంఆర్ఓ సారే సార్. అక్కడ ఎంఆర్ఓ సార్ సర్వే చేసిన అంటే మీద అక్కడ ఎప్పుడు సర్వే చేయలేదు సార్. అక్కడ మాది రిజిస్ట్రేషన్ చెక్ బంద్ ఇది స్కెచ్ వాళ్ళు ప్లాట్లు వేసుకుని మామూలు లోకల్ అప్పుడు అమ్మన్నారు సార్. రిజిస్ట్రేషన్ పత్రాలంతా పక్కా ప్రూఫ్ ఉండదు సార్. పోయింది సార్. మాకు న్యాయం చేయండి సార్. రాళ్ళు కొట్టుకుని బతికేవాడు సార్. రాళ్ళ సైజు కొడితే పువ్వు లేకుండా సార్. అన్నం కానీ లేదు సార్. నా బిడ్డ 10th క్లాస్ అయినా ముందు చదివేకపోయింటే ఇడిపించి అన్నం జరుగుతుంది సార్. ఆ పాప ఇచ్చింది సార్ 18,000 డబ్బులు. ఇక్కడేమో సెల్ ఫోన్లో చూసి వచ్చినారు సార్. ఇక్కడ కానీ కంప్లైంట్ అంటారా, కంప్లైంట్ ఇచ్చాక సార్ మా చేత కాదు సార్. అక్కడ భయం అవుతుంది సార్. సెల్ ఫోన్ చూసే సెల్ ఫోన్ లో చూసే వచ్చినారు సార్. ఎవరు చెప్పలేదు సార్ మాకు. వచ్చినారు సార్. వచ్చినారు సార్. మరి ఎట్లా చూడాలి సార్. మరి అంతో నుంచి వచ్చినాను. ఇంకోసారి కానీ వస్తాను సార్. ఎప్పుడు వస్తాడో ఎవరు చెప్పరు సార్. ఇక్కడ సార్ వచ్చేంత వరకు నేను వస్తూ ఉంటాను సార్. ఎన్నిసార్లు అయినా మరి ఏం చేస్తారో ఊర్లోకి పోయాక కానీ భయం అవుతుంది సార్. ఇక్కడ ట్యాటర్ ఉంది సార్. నాది ట్యాటర్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్. డబ్బులు లేవు సార్. రిజిస్ట్రేషన్ లాగా ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాగానే నాకు కాలువ శ్రీనివాసులు సార్. మా అటాక్ అంత దూరం పోయాక ఆయనతో రానిరు సార్. మా రానిరు సార్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చి ఇంతకు ముందు 20,000 ఇవ్వాల్సింటే 15,000 ఇప్పించేది అట్లా చేసినారు సార్. నన్ను నేను డబ్బులు ఇవ్వాల్సింటే ఖచ్చితంగా కట్టిస్తాను సార్. ఏమో సార్ వచ్చినాము మరి సరే శవం ఎత్తుకుపోయాలన్నా దా ఉండాలి కదా సార్. ఎవరైనా చనిపోయినా 9 అడుగులు దా ఉంటే 4 అడుగులు 3 అడుగులు ఇస్తే అది 3 అడుగులు 4 అడుగులు తగ్గుంది సార్. ఇల్లు దానికి దాంట్లో మొన్న తోలాలంటే 50 ట్రిప్పులు పోతుంది సార్. 50 ట్రిప్పులు మోసేది అవుతుంది సార్. ఎవరైనా గంపలు తీసుకొని మోయలేదు సార్. దావ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది కదా సార్. దావ లేకుండా ఇల్లు ఎట్లుకుంటారు సార్. ఎవరైనా అప్పుడు ప్లాట్ ఎట్లుకుంటారు. దాంట్లో రూమ్ వేసుకున్నారు సార్. ఏమో చూడాలి సార్. మరి నేనంతా నమ్మి వచ్చినాను. అదే జనాలు చెప్పేదాని నుంచి వచ్చినా సార్. నేను లేకుండా నాకు ఈ రాష్ట్రము ఈ దేశము తెలియదు. ఇక్కడ ఎక్కడ ఏరియాలో తెలియదు సార్. నాకు జనాలు చెప్పిన దాన్ని బట్టి వచ్చినా సార్. చూస్తున్నారు అదే జనం అంతా అనే దాని గురించి చేస్తాడని నమ్మకం మీదే వచ్చినా సార్. నేను నాటి నుంచే అది చూడాలి సార్. మరి చూడాలా ఇంకోసారి కానీ వస్తాను సార్. సమస్య నాకు చాలా 3 ఆడపిల్లలు సార్. ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు సార్. అవ్వచ్చు సార్. అవుతుందని అందరూ అనుకుంటారు కదా వచ్చినా సార్. పెట్టినాం సార్. తీసుకున్నారు సార్. అక్కడ స్టేషన్ లో కంప్లైంట్ స్టేషన్ లో పెట్టే ధైర్యం నాకు లేదు సార్. అక్కడ అట్లా స్టేషన్ లో జరిగింటే సార్ కొట్టి ఏం చేస్తారు మా పరిస్థితి. మేము బీదోళ్ళు కదా సార్. బీదోళ్ళు అదే అట్లా ట్యాటర్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సార్. నా పేరు మీద సార్. అంత డబ్బులు లేదు సార్. అందరు జనాలు ఎవరైనా ఇచ్చినా నా డబ్బులు అట్లా చేస్తారా. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు లేదు సార్. అసలు ఇంకా అప్పులే ఉండే సార్. బిల్ చేస్తారు. రైల్వే కొడూరు నుంచి వచ్చిన నా సొంత చేలో ఒకటి 33 ఎకరాలు పొడవ, 10 ఎకరాలు ఎడలపు, ఒకటి 4 ఎకరాలు అన్ని ఇల్లులు కట్టుకొని ఒక్కొక్కరు 10 ఇల్లులు కట్టుకొని బడుగులకి ఇచ్చుకొని నన్ను చిత్రహింస పెడుతున్నారు. నా ఇంట్లో అర్ధరాత్రి దూరి నా చేలో ఇల్లులు కట్టిన వాళ్ళు నా తలకాయ ఇక్కడ పగలు కొట్టినారు. నేను రైల్వే కోడూరుకి సంబంధం ఇచ్చిన పోలీస్ స్టేషను ఆయన ఎవరు కలెక్టరు, డిఎస్పి అన్ని చోట్ల తిరుగుతున్నా. రైల్వే కోడూరులో కోర్టుకు కూడా 1 సంవత్సరం తిరిగిన. నాకు ఎటువంటి ఇంతవరకు నా నిజానికి న్యాయం జరగటంలా. నేను ఎన్నో ఆశ పెట్టుకొని ఆయన చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ కే పాస్ లెటర్ ఎత్తుకొని వచ్చిన. ఆయన నా నిజానికి న్యాయం అడగాల. తొందరగా నా చేలో ఇళ్ళన్నీ పడగొట్టి నా చేను నాకు ఇవ్వాలా. నేను 30 ఏళ్ళు కోయిట్లో ఉండి రోంత నేను సంపాదించుకొని 95లో కొనుక్కున్న చేను ఉల్లి మంగమ్మ కాడ. 1995లో కొని రిజిస్టర్ చేయించుకున్నా.
ఒక 1997లో నేను ఆ చేలో ఒక ఇల్లు కట్టిన 3 అంతస్తులు. దానికి నా దగ్గర అప్రూవల్ అన్ని నేను డీటెయిల్స్ ఎత్తుకొని వచ్చిన. ఒక నా చేలో ఇల్లు కట్టినోళ్ళు, ఒక కమ్మోళ్ళు, ఒక దూదాకులోళ్ళు, అక్కడి నుంచి శాల్వా ఊపిల్ని అక్కడి నుంచి 50 ఏళ్ళకి ముందు వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు. ఓళ్ళే కట్టి ఒక్కొక్కరు 10 ఇండ్లు కట్టుకొని బాడెక్కించుకొని బాడుగులు తింటున్నారు నా చేలో. నాకు ఎటువంటి గవర్నమెంట్ ఇంతవరకు ఎటువంటి నాకు సహాయం చేయటంలా. నేను కష్టాల్లో ఉండా. నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేని దాన్ని, అక్కల చెల్లెలు అన్నలు తమ్ముళ్ళులే. నేను కూడా ఒక తాగుడుపోతే ఆయన్ని పెళ్లి చేసుకొని ఆయన పోయినాడు, చచ్చిపోయినాడు, లేడు. ఒకడే ఒక కొడుకు నాకు. ఓడికి నాకు ఎన్నెన్నో కష్టాలు పెట్టి వాడు ఇప్పుడు బళ్ళార్లో ఉన్నాడు. నేను రాజంపేటలో ఎస్వి నగరంలో బాడిగింట్లో ఉండా. నా ఇల్లు నా చేను అన్ని వదులుకొని నేను 30 ఏళ్ళు నేను చూడు నేను కోయిట్లో ఉండి సంపాదించుకునే నా పాస్పోర్ట్లు చూడు. నా పాస్పోర్ట్లు 30 ఏళ్ళు. నా పాస్పోర్ట్లు ఈ 3 కోయిట్లో పుట్టినాయి. 30 ఏళ్ళు ఉన్నా నేను కోయిట్లో ఉండి నేను సంపాదించుకునింది. నా బ్యాంక్ బాండ్లు, ఎన్ఆర్ అకౌంట్ బాండ్లు, బంగారు, కొన్ని రిజిస్టర్ పేపర్లు, నా ఇంట్లో సగలం దొంగిలించుకొని పోయినారు వాళ్ళే. నా చేలో ఇల్లు కట్టినోళ్ళు. నాకు మీరు ఎటు తిరిగి న్యాయం చేయాలా? నా నిజాలన్నీ చూసి తొందరగా నా చేలో ఇళ్ళన్నీ పడగొట్టేయాలా? నా ఇంటికి నేను పోవాలా? నేను బాడిగ కట్టుకోలేకుండా రాజంపేటలో ఎస్వి నగరంలో 2000 బాడిగ, కరెంటు బిల్లు, చాలా ఇబ్బందులు పడుతుండా నేను. కాబట్టి అందరూ నాకు సహాయం చేసి ఈ పొద్దు నాకు రేపు ఇంకొకరికి ఈ అన్యాయం జరగకూడదు. ఈ అన్యాయం జరుగుతూ ఉంటే ప్రపంచంలో ఎంతవరకని గవర్నమెంట్ వీళ్ళకు నిలబెడుతుంది. వాళ్ళు నా చేలో ఇల్లులు కట్టినోళ్ళు కమ్మోళ్ళు ఉన్నారు, దూదాకులోళ్ళు ఉన్నారు. వాళ్ళు పక్కన బైనపల్లి. నేను ఆయన మీద ఆశ పెట్టుకొని వచ్చిన. ఆయన న్యాయం అడుగుతాడు. ఈ న్యాయం నాకు ఎటు తిరిగి జరుగుతుంది అని నేను ఆయన్ను వరల్డ్ పోస్టాల్లో చూసి వచ్చిన. కానీ నాకు ఆయన తెలియదు. ఎందువల్లైతే నేను 30 ఏళ్ళ నుంచి కోయిట్లో వచ్చి పతా వచ్చిన. ఇక్కడ నాకేమి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యే అని తెలీదు. రైల్వే కోడూరుకి ఎమ్మెల్యేకే పాస్ 4 సంవత్సరాల నుంచి నేను ఆయన్ని ఎత్తుకుతున్నా. ఆయన నాకు తెలియదు ఆడు ఉండేది. ముక్కారపల్లిలో భూపతి రెడ్డి ఆయన ముక్కారపల్లిలో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కోడూరుకి ఎమ్మెల్యే అనిపోయినా కూపసూరత్ రెడ్డి వాళ్ళ భూపతి రెడ్డో. ఆయన న్యాయం అడుగుతాడు. నాకు నా చేనులో ఇళ్ళని పడగొట్టించాడని అభిమానంతో నమ్మకంతో ఆయన చేయగలుగుతాడని నేను ఇంత దూరం రైల్వే కోడూరు నుంచి ఇప్పటికి 2 రోజుల నుంచి నేను ఏడుండా. నేనే అడుగుతా వచ్చిన. ఆయన దగ్గరికి పోతే నీకు న్యాయం జరుగుతుందని నాకు ఎవరు చెప్పలా. కానీ ఆయన్ను వరల్డ్ పోస్టాల్లో చూసినా కదా, ఆయన్ను చంద్రబాబు నాయుడిని వీళ్ళ జగన్ను ఇంకా ఎవరు చూసినా కదా, వీళ్ళ కాడికి పోతే నాకు న్యాయం జరుగుతుంది అని నేను అడుగుతా 2 రోజుల నుంచి ఉండా నేను విజయవాడలో. న్యాయం అడుగుతాడు ఆయన, నాకు న్యాయం జరుగుతుంది. నా చేలో ఇళ్ళని పడగొట్టేయాలా? నేనుండే ఏరియా రైల్వే కోడూరు సంబంధించిన పోలీస్ స్టేషన్కు, రైల్వే కోడూరుకు సంబంధించిన ఎంఆర్ఓకు, ఆర్ఐకు, రైల్వే కోడూరుకు సంబంధించిన కోర్టుకు, రైల్వే కోడూరుకు సంబంధించిన కలెక్టర్కు ఆయన అడిగి నాకు న్యాయం చేయాలని, ఆయన 5 ఏళ్ళు లక్షణంగా ఉండాలని, పవన్ కళ్యాణం ఆయన కుటుంబము చల్లగా ఉండాలని నా దువా. నేను ఖురాన్ చెప్తా, నేను నమాజ్ చదువుతా, నేను అల్లా మార్గం నడుచుకునేదాన్ని. నేను అర్థం 3 భాగాలు అల్లానే. కాబట్టి నేను ఆశ పెట్టుకొని వచ్చిన. ఆయన ఎటు తిరిగి న్యాయం చేయాలా?